వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలల పాటు సమరసత సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, సోదర భావం, కుల వివక్ష నిర్మూలన వంటి విలువలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. విపక్షాలు బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయని, దళిత సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రానున్న 6 నెలల పాటు జయంతి వేడుకలు, అవగాహన సదస్సులు, సేవా కార్యక్రమాలు, సామాజిక సమరసత సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ పద్మిని, బీజేపీ సూరారం డివిజన్ అధ్యక్షుడు కేశవ్ యాదవ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ బలరాం, సీనియర్ నాయకులు కంది శ్రీరాములు, నాయకులు రాములు, స్వాతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు సందర్భంగా మన 29 జూలై నుండి దాదాపుగా ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ అయినటువంటి దాసి నాగరాజు గారిని మాట్లాడవలసింది. నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, దళిత మోర్చా ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ గారి జయంతికి సందర్భంగా దానికి సంబంధించిన విశేషాల గురించి తెలియజేయడం కోసము రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఇవాళ మేడ్చల్ అర్బన్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారి ఆధ్వర్యంలో, జనరల్ సెక్రటరీ మహామంత్రి అయినటువంటి రాష్ట్ర మహామంత్రి అయినటువంటి నాగరాజు గారి ఆధ్వర్యంలో, మహిళా మోర్చా ఎస్సీ మోర్చా నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది, ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారు, నాగరాజు గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, పులి బలరాం గారు, పద్మిని గారు, స్వాతి గారు, శ్రీరాములు గారు, రాము గారు, భీమరాజు గారు, రవి గారు పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ ప్రెస్ మీట్ కొనసాగించాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు అన్న సుధాకర్ అన్న మాట్లాడాల్సింది. విచ్చేసినటువంటి మీడియా మిత్రులు అందరికీ, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్న మిత్రులు, మరి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సుధాకర్ గారికి, అదేవిధంగా ఎస్సీ మోర్చాకి సంబంధించినటువంటి మీడియా సెల్ కన్వీనర్ పద్మిని గారికి, సూరారం డివిజన్ అధ్యక్షులు మిత్రులు కేశవ్ యాదవ్ గారికి, అదేవిధంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ బలరాం అన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు కంది శ్రీరాములు అన్న గారికి, మిగిలినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జాతీయ స్థాయిలో ఎస్సీ మోర్చాకు సంబంధించినటువంటి మరి పార్టీ శాఖ అయినటువంటి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ యొక్క జన్మదినం 651 జన్మదిన దినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా లీడ్ తీసుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు సమరసత సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాలను నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు మరి 29 జూలై 2026 నుంచి ఫిబ్రవరి 4, 2027 వరకు, అంటే సుమారు 6 నెలల పాటు ఈ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జరగనై ఉన్నాయి. మరి యొక్క కార్యక్రమం ఉద్దేశించి మరి రామచంద్రరావు గారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి కోరిక మేరకు
తెలంగాణ నుంచి ఈ జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి కమిటీ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంతి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వారణాసికి వెళ్ళి అక్కడ సంత్ రవిదాస్ సంచరించినటువంటి ప్రదేశాల్లో పవిత్రమైనటువంటి మట్టిని తీసుకొని మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా ఆ యొక్క కలశాలు తీసుకొని తెలంగాణలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో వారు అడుగు పెట్టడం జరిగింది. మరి వారు తీసుకొచ్చినటువంటి కలశాలు ప్రతి జిల్లాకి చేరుకోవాలని ఎస్సీ మోర్చా భావిస్తుంది. ప్రతి మండలానికి చేరుకోవాలని ఎస్సీ మోర్చా భావిస్తుంది. ఆ విధంగానే ఈ యొక్క కలశ యాత్ర భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం భారతీయ జనతా పార్టీని దళితులకు దగ్గర చేయాలని, భారతీయ జనతా పార్టీని మరి దళిత వాడల్లో పార్టీని మమేకం చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలోనే సమరసత సంకల్ప్ అనేది ఒక పదం ఉంది. దానిలో ఏంటంటే ఐక్యతకి మారుపేరుగా మరి ఏదైతే కుల నిర్మూలన కోసం సంత్ రవిదాస్ మరి పోరాటం చేసారో మరి దానికి అనుగుణంగా ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది. సంత్ రవిదాస్ వారు మరి ఆనాటి కాలంలోనే మొఘలులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో వారు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో వారణాసి ప్రాంతంలో మరి మత మార్పిడులకు వ్యతిరేకంగా మహానుభావుడు ఉద్యమ కవి మరి సంత్ రవిదాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సంత్ రవిదాస్, మీరాబాయి, అదేవిధంగా ఎంతో మంది గొప్ప రాజులను వారికి శిష్యరేఖం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక చర్మకారుని కుటుంబంలో వారు జన్మించి మరి గొప్ప వ్యక్తిత్వాన్ని కనబరిచి సమాజానికి మంచి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహానుభావుడు సంత్ రవిదాస్. వారి యొక్క అడుగుజాడల్లోనే రవిదాస్ యొక్క ఏదైతే జీవితం ఉందో అది స్ఫూర్తివంతంగా ఉంది. కాబట్టి వారి యొక్క జీవితాన్ని తీసుకునే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలను కూడా ప్రవేశపెడుతున్నామని వారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్సీ మోర్చా తీసుకుని భారతీయ జనతా పార్టీని ప్రతి వాడలో, ఎస్సీ వాడలోకి, ప్రతి ఎస్సీ కాలనీలోకి తీసుకుని వెళ్ళే విధంగా ఈ యొక్క కలశ యాత్రను ప్రారంభించడం జరిగింది. 6 నెలల పాటు ఈ యొక్క కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతాయి. గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే 3వ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తే మరి రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అని సాక్షాత్తు ఇప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి అనేక రకాలుగా దుష్ప్రచారం చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. 3వ అధికారంలోకి వచ్చింది, మరి రాజ్యాంగం రద్దయిందా, రాజ్యాంగాన్ని మనం అనుభవిస్తున్నామా, ఒకసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి అదేవిధంగా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి మరి అబద్ధాలు చెప్పి దళిత సమాజాన్ని మోసం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. దళితుల్ని మరి ఓటు బ్యాంకుగానే వాడుతున్నారు, కానీ దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అటు టిఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వేదిక ద్వారా తెలంగాణ ఎస్సీ సమాజానికి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రమే
దళితులకు నిజమైన సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. నిజమైన దళితుల సంక్షేమాని కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఒకసారి మీరు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ గోవాలోనే దళితుల్ని రాష్ట్రపతిని చేసినటువంటి మరి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ గారిని కూడా చేసినటువంటి ఘనత దళిత బిడ్డ లక్ష్మణ్ గారిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో 2028లో రాబోయేది భారతీయ జనతా పార్టీయే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. నిజమైనటువంటి రామరాజ్యాన్ని మనం సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు రావాలని సంపూర్ణమైనటువంటి మద్దతు మీరు తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.